మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక కోసం సెలెక్టర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే వికెట్ కీపర్ ఎంపిక విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే పేస్ ఆల్రౌండర్ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించాడు. రాయుడు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆల్రౌండర్ గా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న శివం దూబేను రాయుడు ఎంపిక చేశాడు. అంతేకాదు వికెట్ కీపర్ స్థానం కోసం పంత్, శాంసన్, రాహుల్ లాంటి ఆటగాళ్లను కాదని ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తిక్ ను ఎంపిక చేశాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో డీకే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ లాంటి ఆటగాళ్లను కూడా టీ20 వరల్డ్ కప్ కోసం రాయుడు పరిగణలోకి తీసుకోలేదు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో శతకంతో ఫామ్ లోకి వచ్చిన యశస్వి జైస్వాల్ ను రోహిత్ కు ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసిన అంబటి రాయుడు ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ ను సైతం ఎంపిక చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్ గా గుర్తింపు పొందిన లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు మయాంక్ యాదవ్ ను రాయుడు టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు. రాయుడు ఎంపిక చేసిన జట్టును ఒకసారి చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, దినేష్ కార్తిక్, శివం దుబే, రవీంద్ర జడేజా, యుజేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఈ జట్టులో ఉన్నారు.